ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలై సోమవారంతో ఓ ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో ఇటు హమాస్తో పాటు అటు హెజబొల్లాకు చెందిన కీలక నేతలు ఒకరి తర్వాత ఒకరు చనిపోయి ఇటు హమాస్ అటు హెజబొల్లాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక ఇజ్రాయెల్ వైపు చూస్తే హమాస్ మిలిటెంట్లు 1200 మందిని చంపి 251 మందిని బందీలుగా తమ వెంట తీసుకెళ్లారు. తమ వారిని విడిపించుకు రావాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ఒత్తిడి పెరుగుతోంది. టెల్ అవీవ్లో పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. కాగా హమాస్ మిలిటెంట్లు కేవలం ఇజ్రాయిలీలనే కాకుండా ఇతర దేశాలకు చెందిన వారిని కూడా తమ వెంట బందీలుగా చేసుకుని తీసుకెళ్లారు. అయితే ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ ద్వారా కొంతమందిని విజయవంతంగా విడిపించుకుపోయారు. కొంతమంది బందీలుగా మానసిక వేదనతో చనిపోయారు. ఏడాది పూర్తయిన సందర్భంగా బందీల కుటుంబాలు ప్రపంచ దేశాలు గాజాపై ఒత్తిడి పెంచి బందీలను విడిపించాలని వేడుకుంటున్నారు. కాగా హమాస్ షరతులకు ఇజ్రాయెల్ ప్రభుత్వం అంగీకరించి కొంతమంది ఖైదీలను విడుదల చేసింది. బదులుగా హమాస్ 108 మంది బందీలను విడుదల చేసింది. టెల్ అవీవ్లో ఆదివారం బందీల కుటుంబాలు ఓ చోట గుమిగూడి ఏడాది పూర్తయిన సందర్భంగా మమ్మల్ని మరిచిపోవద్దు, అలాగే బందీలను మరిచిపోవద్దని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రపంచ నాయకులు, అంతర్జాతీయ సమాజం హమాస్పై ఒత్తిడి పెంచి బందీలను విడిపించాలని బందీల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రోజులు గడిచే కొద్దీ బందీల కుటుంబాల్లో తమ వారు తిరిగి వస్తారన్న ఆత్మవిశ్వాసం కొరవడుతోంది. హమాస్ చేతిలో తమ వారు పడుతున్న నరకయాతన కుటుంబ సభ్యులను కుంగదీస్తోందని బందీల కుటుంబ సభ్యులు చెప్పారు. ఇదిలా ఉండగా గతేడాది నవంబర్లో హమాస్తో సంప్రదింపులు జరిపిన తర్వాత జరిగిన ఒప్పందంలో 50 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తే 150 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ జైలు నుంచి విడుదల చేసింది. అదే సమయంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కూడా జరిగింది. తర్వాత ఈ కాల్పుల విరమణ గడువు పొడిగించారు. కాల్పుల విరమణ పొడిగింపులోగా మొత్తం 108 మంది బందీలను విడుదల చేసింది హమాస్. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. మళ్లీ డిసెంబర్ 1 నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలయ్యింది. ఇదిలా ఉండగా హమాస్ బందీలుగా చేసుకున్న వారిలో 21 ఏళ్ల మియాజ్ కేమ్ అనే యువతి కూడా ఉంది. కాగా ఈ యువతి ఇజ్రాయిల్తో పాటు ఫ్రెంచి సిటిజన్ ద్వంద్వ పౌరసత్వం ఉంది. ఆమె అక్టోబర్ 7న జరిగిన సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్ను చూసేందుకు ఇజ్రాయెల్కు వచ్చారు. హమాస్ చెర నుంచి విడుదలైన తర్వాత ఆమె 54 రోజుల పాటు హమాస్ చెరలో బందీగా ఉన్నప్పుడు నరకయాతన చూశానని తన ఆవేదన వెళ్లగక్కారు. దీంతో పాటు మరో హై ప్రొఫైల్ బాలికను విడుదల చేశారు. 9 ఏళ్ల ఎమిలీ హ్యాండ్ విషయానికొస్తే ఆమె ఐరిష్తో పాటు ఇజ్రాయెల్ పౌరసత్వం కలిగి ఉన్నారు. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్లోని కిడ్బుజ్ బేరీ అనే ప్రాంతం నుంచి ఆమె తప్పిపోయారు. బాలిక కిడ్నాప్కు గురైన సంగతి తెలిసిన తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యారు. విడుదల తర్వాత తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు. ప్రారంభంలో బాలిక చనిపోయిందన్న వార్తలు రావడంతో వీరు దాదాపు కోమాలోకి వెళ్లిన పరిస్థితి. ఇదిలా ఉండగా బందీలను విడిపించాలని ప్రధాని నెతన్యాహుపై ఒత్తిడి పెరగడంతో ఆయన కూడా వీలైనంత త్వరగా ఆపరేషన్ వేగవంతం చేసి బందీలను విడిపించుకు రావాలని తన మిలిటరీ చీఫ్కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇజ్రాయెల్ మిలిటరీ గతేడాది నుంచి అత్యంత డేరింగ్ ఆపరేషన్ చేసి విజయవంతంగా కొంతమంది బందీలను విడిపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రఫాలోని నిర్వహించిన డేరింగ్ ఆపరేషన్లో ఇజ్రాయెల్ అర్జెంటీనా పౌరుడు ఫెర్నాండో మర్మాన్ లూయిస్ హార్లను 4 నెలల పాటు బందీలుగా ఉన్న తర్వాత వారిని ఇజ్రాయెల్ మిలిటరీ విడిపించింది. అలాగే ఈ ఏడాది జూన్లో నుసైరాత్ ప్రాంతంలో 4 బందీలను విడిపించారు. వీరంతా సుమారు 8 నెలల పాటు హమాస్ చెరలో బందీలుగా ఉన్నారు. 4 బందీల్లో 26 ఏళ్ల నోవా అర్గామని బహిరంగంగా బందీల చేతిలో పడ్డ చిత్రహింసలు గురించి ఏకరువు పెట్టారు. వెంటనే హమాస్ చెర నుంచి బందీలను విడిపించాలని ఆమె కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఇదిలా ఉండగా ఆగస్టులో బెడాయిన్ ఇజ్రాయిల్ బందీ ఫర్హాన్ అల్ ఖాదీని హమాస్ టన్నెల్ నెట్వర్క్ నుంచి రక్షించారు. ఇజ్రాయెల్ మిలిటరీ అండర్ గ్రౌండ్ టన్నెల్ నెట్వర్క్ ను కనుగొని బందీలను విడిపించింది. హమాస్ అండర్ గ్రౌండ్ టన్నెల్ నెట్వర్క్ నుంచి విడిపించింది కేవలం ఫర్హాన్ అల్ ఖాదీని మాత్రమే. అయితే బందీలను విడిపించడంలో అన్నిసార్లు ఇజ్రాయెల్ మిలిటరీ విజయం సాధించలేకపోయారు. కొన్నిసార్లు విఫలమయ్యారు. గతేడాది నవంబర్లో 2 బందీల శవాలను గాజా నగరంలో కనుగొన్నారు. చనిపోయిన వారిలో 19 ఏళ్ల నోవా మార్సియానో, 65 ఏళ్ల ఎహిదీద్ వైసీస్గా గుర్తించారు. ఇక మార్సియానో విషయానికొస్తే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కు సంబంధించి సైనికుడు. కాగా నోవా మార్సియానోను నాహల్ ఓజ్ బేస్లో బందీగా చేసుకోగా వైసీస్ విషయానికొస్తే 5 పిల్లల తల్లి.
ఆమెను కిడ్బూజ్ బేరీ ప్రాంతం నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు హమాస్ మిలిటెంట్లు. ఇదిలా ఉండగా గత ఏడాది డిసెంబర్ 16న 3 బందీలు హమాస్ చెర నుంచి వారి కళ్లుగప్పి తప్పించుకు పారిపోయారు. అయితే దురదృష్టవశాత్తు ఇజ్రాయిల్ సైనికులు పొరపాటున వారిని కాల్చి చంపారు. వీరంతా దాదాపు 20 ఏళ్ల వయస్సు వారే. ఇతర బందీల విషయానికొస్తే షానీ లౌక్ అనే 23 ఏళ్ల జర్మనీ ఇజ్రాయిల్ యువతి విషయానికొస్తే ఆమెను మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఓ ట్రక్లో నగ్నంగా ఊరేగించి దారుణంగా హింసించి చంపేసిన వీడియోలు యావత్ ప్రపంచం చూసింది. అదే సమయంలో మరో 3 బందీల శవాలను గుర్తించారు. వీరంతా 27 ఏళ్ల నుంచి 58 ఏళ్ల వయస్సు వారు. ఈ ఏడాది జూన్లో 4 బందీలు హమాస్ చేతిలో చనిపోయారని వారి కుటుంబ సభ్యులకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సమాచారం అందించారు. వారి మృతదేహాలు కూడా హమాస్ చెంతనే ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 8న మరో 8 మంది మృతదేహాలను గాజాలో ఇజ్రాయెల్ మిలిటరీ కనుగొంది. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్లో 6 బందీల మృతదేహాలను రఫా టన్నెల్లో కనుగొన్నారు. 11 నెలల పాటు బందీలుగా ఉన్న వీరిని హమాస్ చంపేసిందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ బందీలను రక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది ఇజ్రాయిల్ ఐడిఎఫ్. ఇప్పటికీ 97 మంది బందీల ఆచూకీ తెలియకుండా ఉంది. ఇజ్రాయిలీల అంచనా ప్రకారం కనీసం వారిలో 33 మంది మృతి చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. బందీలను సురక్షితంగా విడిపించుకు రావాలని బందీల కుటుంబాల నుంచి బెంజమిన్ నెతన్యాహుపై ఒత్తిడి పెరుగుతోంది. హమాస్ చెర నుంచి బందీలను విడిపించాలని ఇజ్రాయిల్ ప్రధానమంత్రి కూడా గట్టి పట్టుదలతోనే ఉన్నారనేది వాస్తవం. రోజులు గడిచే కొద్దీ బందీల కుటుంబాల్లో మరింత ఆందోళన పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. త్వరలో యుద్ధం ముగిసే సాధారణ పరిస్థితులు రావాలని కోరుకుందాం.